భాగ్యము వీడే సీతా లక్ష్మణులు తనతో లాగా 14 కనవాసమేడే కరుణనాది 14 వేల అసుర రూపే జగత్తానమున అని హనుమంతుడు మృదుమధురముగా కలిగిన సీతారామ కథ రాముడు వెనలే సీతమూర్తిపై మాయలేని కొనికెచ్చుటకై రామలక్ష్మణుడు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను కానక రామచంద్రుడు అడవుల పాలై వెతుకుతుండెను అని హనుమంతుడు మృదుమధురముగా కలిగిన సీతారామ కథ సుగ్రీవుడు మనమున కలసిరి మిత్రుడైని ప్రతిజ్ఞల పూరిరి శ్రీరఘురాముడు వాలిని మోచెను సుగ్రీవుని కవి వాదుల చేసెను కదల కపిసేన సుగ్రీవునాకి సీతను కనుగొన అని హనుమంతుడు మృదుమధురముగా కలిగిన సీతారామ కథ అంకాపురిలో సీతయుంచునని పక్షిరాలు అబ్బాయి మాట విని కలయుగముల కలవిదాడి సీతనాటగన లంగజేరిది రాముడు తెలిపిన గోదులు కలిగిన సీతామాతము కనుగొనగలిగితే అని హనుమంతుడు మృదుమధురముగా కలిగిన సీతారామ కథ వనరోత్తముడు కలుగుదమానెను జానకి ఎంతో విస్మయమాయను భయముగా నలువందలగని వెళ్ళగా మోమెత్తి పైకి చూపెను మారుతి రూపం తుందుగా జాతరంగున బాలాకుని వలె మారుతి నోచెను మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను కలిగిన సీతారామ కథనే కలిగద సీతారామ జయ బలో ఆంజనేయ మూర్తికి పవన సుతమానికి ధీర ధీర సూర హనుమానికి పవన కుమారుని భీమరూపమును చలికి చూసి భీతి చెందెను నారాయణి లక్ష్మణాని బ్రహ్మని కూలి కూర్చెను తిరుగుని సీతా తిరిగి చూచెను వినముడైన మరుది తోచెను ఇది కలయో ఇదమో తెలుగుడనే బ్రహ్మాంగులను జానకి వేదెను శ్రీ హనుమానుడు నాయన కలిగిన సీతారామ కథనే కలిగద సీతారామ జయ ఆంజనేయ మూర్తికి పవన సుతమానికి ధీర ధీర సూర హనుమానికి